నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము అంటుంటారు. విశాఖపట్నంలోన జగన్నాథం అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన ఒక మేస్త్రిగా, కాంట్రాక్టర్గా ఉంటూ అటువంటి పనులు చేస్తూ ఉంటాడు. నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఇతను చాలా సేవలు చేసేవాడు. ఇతనే కాదు, భార్య, పిల్లలు, బిడ్డలు అందరూ కూడా గొప్ప భక్తులు, అంకిత భక్తులు. చూడండి, జగన్నాథానికి జ్వరం వచ్చింది, తలకాయ నొప్పి వచ్చింది, జలుబు వచ్చింది, బాధపడుతూ ఉన్నాడు. ఇంకేముంది, కరోనా వచ్చింది అని ఎవరైనా అనుకుంటారు. మరి మందులు తీసుకున్నాడా అంటే చూడండి, మందులు తీసుకోలే. ఒకరోజు బాగా దగ్గుతూ ఫోన్ కాల్ చేశాడు. ఏం బాబు, మందులు ఏం తీసుకోలేదు అన్నాను. మీరున్నారు కదా స్వామి, మీరే రక్షిస్తారని తీసుకోలేదు అన్నాడు. అటువంటి పనులు చేయకూడదయ్యా, నువ్వు చేసే పని చేయాలి, నేను చేసే పని నేను చేస్తాను, అంతేగాని అట్లా చేయరాదు అన్నాను. సరే, నేను నీకేం కాదులే బాబు అని చెప్పేసి శక్తిపాతం చేశాను, బ్లెస్సింగ్ ఇచ్చాను. చూడండి అద్భుతం ఏమిటిదంటే, అది ఆయన యొక్క తలకాయలో ఒక డస్ట్ లాగా ఏదో ఉందంట. ఆ డస్టు అది ఒక గుండ్రంగా తయారైందంట. తయారయ్యి అది కంఠం దాకా వచ్చి అది కడుపులోకి పోయిందంట. అది ఎప్పుడైతే అలా చూశాడో ఆయన, ఆ రాత్రికి రాత్రే రిలీఫ్ అయిపోయినాడు. మళ్ళీ అన్నీ స్వామి చెప్పాడు కదని చెప్పేసి టెస్ట్ అన్నీ చేసుకున్నాడు. అందులో ఏ రిపోర్టు రాలేదు, నెగిటివ్ అని వచ్చింది. చూశారా బాబు, మరి ఎందుకు వచ్చింది అది అని అంటే, ఎప్పుడైతే శిరస్సు నుండి గొంతుకు, గొంతు నుండి కడుపుకు ఏదో జరిగిందో, దేవుడు ఏదో చేశాడు, బాబా ఏదో చేశాడు, అమ్మ ఏదో చేసింది. ఇంకేం చేసింది? ఆ కరోనాను ఆమె పోగొట్టింది. ఈ అనుభవాన్ని వారి మాటల్లోనే వినండి. బాబు, ఏం జ్వరం వస్తుందా బాబు? 4 రోజులు జ్వరం వచ్చింది స్వామి. ఓకే. 4 రోజులు అయితే జ్వరం తగ్గింది కానీ స్వామి, ఈ బ్రెయిన్లోనే ఏటవుతుందో తెలియదు స్వామి. దుమ్ దుమ్మ లెగిస్తున్నా సరే, నడుస్తున్నా సరే చాలా ఇబ్బంది అయిపోతుంది. నాడిలోని ఏటి అవుతున్నాయో అవయవాలు తెలియట్లేదు. మన డాక్టర్ అమ్మ మెడిసిన్ చెప్తుంది బాబు, ఆ మెడిసిన్ తెచ్చుకొని మీరు మింగండి, సరిపోతుంది. అలాగే స్వామి. మీరు ఇప్పుడు ఎవరెవరికి మీకు సిమ్టమ్స్ కనబడుతున్నాయో, మీకు ఎవరికైతే డౌట్గా ఉందో కోర్స్ వాడండి, ఏం కాదు. నేను మాట్లాడిస్తాను వాళ్ళతోటి. నాకు వచ్చింది స్వామి, తగ్గిపోయింది. అదొరదలకి దండం పెట్టుకున్నాను, తల్లి తగ్గిపోవాలి. సడన్ గా వచ్చేసింది చాలా ఎక్కువ ఫీవర్. అమ్మ ఈ సేవ మీకు విగ్రహం పట్టుకుంటాను, నాకు ఏ ప్రాబ్లం లేకుండా మా కుటుంబాన్ని చూడమ్మా అని 1/2 గంటలో పోన్లేమ్మా. మీరు మీకు స్తోత్రం పంపిస్తారు, నిప్పుల్లో వేపాకు పౌడర్ వేయాలి, స్వాహ అన్నప్పుడు వేయాలమ్మా. వేసి ఆ ధూపం బాగా పట్టండి. అది ఎంత పడితే మీకు అంత మంచిది. అది రోజు 4 సార్లు చేయండి, 4 పూటలు చేయండి, ధూపం పట్టండి బాగా. ధ్యానం కొంచెం ఎక్కువ చేయండి. పొద్దున పూట నేను సాధన చేస్తున్నా కదా, 3 సాధనలు, అవి బాగా చేయండి స్వామి. నాకు రాత్రులు గాని పగలు గాని అసలు కంటి మీద నిద్ర లేదు స్వామి. ఈ బుర్ర చాలా ఇబ్బంది పడిపోతాను సాయి. ఓకే ఓకే, మీరు సరే, మీరు కూర్చోబాబు, కూర్చోండి. మీ మిస్సెస్ బాగానే ఉందా? సరే, నువ్వు ఆయన తల మీద చేయబెట్టమ్మా, చితిపాదం చేస్తాను. ఇద్దరు కండు మూసుకోండి.
జై గురు రమణానంద. గురుదేవ, నాకు 4 రోజులు బట్టి విపరీతమైన జ్వరం, బాడీ పెయిన్స్, తలనొప్పు, ఎన్నో విధాల బాధపడుతుండగా మీకు విన్నవించుకున్నాను తండ్రి. విన్నవించుకుంటే నాకు మీరు శక్తిపాతం చేశారు. చేస్తే స్వామి ఆ శక్తిపాతం అవుతుండగా నాకు బుర్రలో నుంచి ఏదో అంత గిర్రం అని ఏదో డస్ట్ అంతా తిరిగి ఒక ఉండలాగా గొంతుకులో నుంచి కడుపులోకి కిందకి దిగిపోయింది తండ్రి. ఆ పోవడమే నాకు ఎంతో ప్రశాంతత అనిపించింది గురుదేవ. అది మీ కరుణా కటాక్షం, మీ అనుగ్రహం, మీ దయ, మీ శిష్యుల మీద మీరు చూపించే అపారమైన ప్రేమస్వామి. ఇది ఎన్ని జన్మలు ఎత్తినా మీ శిష్యుడిగా ఉండాలని నా గురుదేవులు వేడుకుంటూ, నా గురుదేవుల పాదాలు పూజించుకుంటూ నా జన్మను సార్థం చేసుకోవాలని మిమ్మల్ని వేడుకుంటూ నేను ప్రార్థించుకుంటాను స్వామి. అయితే స్వామి, నాకు ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది, ఎంతో బాగుంది స్వామి. ఇది నాకు ఎంతో మనశ్శాంతిని, ప్రశాంతని ప్రసాదించారు మీరు. మీ అనుగ్రహం వల్ల, మీ ప్రేమ వల్ల, మీ కరుణా కటాక్షం వల్ల ఈవేళ నేను ఈ విధంగా ఉండడానికి కారణం మీ ప్రేమ తండ్రి. బోలాశంకరుడు కనబడని నిరాకారుడు, కనబడుతున్న బోలాశంకరుడు మీరు. ఇంత అద్భుతమైన అమోఘమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారని ఎంతో ఆశతోటి వేడుకోవడానికి, ఆ వేడుకున్న దానికి, నాకు ప్రసాదించిన దానికి నేను ఇంకా మరి మాటల్లో చెప్పలేను స్వామి. ఎన్ని మాటలు చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే. ఎంచేదంటే గురువు అపారమైన అనుగ్రహం ఇచ్చేటప్పుడు ఏదైనా చెప్పగలను, ఎంతైనా చెప్పగలను, చెప్పలేము తండ్రి. ఇది నాకు ప్రసాదించారు. జై గురు రమణానంద, జై గురు రమణానంద.